హలో సార్, వాడు ఏమడిగినా ఇస్తానని వాడిని బయటికి మాత్రం తీసుకొచ్చేయండి చాలు. వాడేదో బాంబు దొరికిందన్నాడు, లోపలికి వెళ్ళడం సేఫేనా? డోంట్ వరీ సార్, సెంట్రల్ మినిస్టర్ హస్ ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఇఫ్ ఎనీ ప్రాబ్లం జస్ట్ హెల్ప్ అని అరవండి. విల్ కమ్ ఇన్ సైడ్. ప్లీజ్ బీ కేర్ఫుల్, ఓకే? మైక్ సిగ్నల్ కట్ అయిపోయింది సార్. సింపుల్ గా అవ్వాల్సిన దాన్ని కాంప్లికేట్ చేశాం. మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి. జస్ట్ ని మాత్రమే బ్లాస్ట్ చేయడం నా ఐడియా, కానీ నీ వల్ల ఇప్పుడు జనము కలిసి చావబోతున్నారు. బాంబు పేలి జనం చనిపోయాక నిన్ను చంపి లైట్ గా మమ్మల్ని డ్యామేజ్ చేసుకుని బయటకు వెళ్ళి నువ్వే అందరినీ చంపావని చెప్తాను. జనాంతర్గామి కావాలన్నావు, కార్ బ్లాస్ట్ చేశావు, బాంబు పేలి పోలీస్ చచ్చారు. సో మేమేం చెప్పినా పోలీసులు నమ్ముతారు. వీడి ఎవరో ఎందుకు వచ్చాడో 10 seconds లో చెప్పకపోతే షూట్ చేసి పారేయండి. సార్, నొప్పిగా ఉంది సార్. గన్ను తీయమన్నారంటే స్టన్ అయ్యేలా ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. మా టీమే మా ఫ్యామిలీ. కిస్ రూల్, కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్. ఇదే మా లైఫ్ పాలసీ. బ్యాంకాక్ ప్రాజెక్టులో దెబ్బలు తగిలిన జీజో అచ్చిరా నయమై తిరిగి వచ్చారు. ఏంట్రా ఆఖరికి చెప్పేసినట్టున్నావు? జీజో వచ్చిన ఫస్ట్ టైం అరకువరిలో మీట్ అయినందువల్ల వాళ్ళు అక్కడే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. అందుకోసం మేము ఇండియా వచ్చాం. Stay calm. Remember who we are.
ఇలా షూట్ చేయాలరా? ఏ డూడ్, వెలుతురు కావాలా? ఈట్ దిస్. సేఫ్ ఫ్లాట్. రమణి, రమణి, రెండో బుల్లెట్ తగిలింది అబ్డమన్ లో. నో లాస్ట్ విష్ చెప్పనా? నో. రమణి, రమణి, చలిస్తుంది పార్ట్నర్. రమణి, రమణి, రమణి. దాసు, నేను పంపిన లొకేషన్ వెంటనే మన డాక్టర్ని తీసుకురా. కార్లో బాడీ లేవన్నా, ఎట్లమో తిరుగుకుపోయి ఉంటాయి. దాసు, 6వ బాటిల్ బ్లడ్ ఎక్కుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిది. పోలీసులు గ్రౌండ్స్లో ఉన్నారు. ఏం కావాలని అడుగు, నేను తీసుకొస్తాను. వాళ్ళని మాత్రం కాపాడు. రాజుకున్న గ్యాంగ్ పలు దేశాలచే గాలించబడుతున్న డాగ్ డెవిల్ ముఠా శత్రువులచే కాల్చి చంపబడ్డారు. మాడి మసైపోయిన డాగ్ డెవిల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ. ఎవ్వర్రా నిన్ను చేయమన్నదే? చెప్పేస్తాను. చెప్పమన్నాడు. మా చీఫ్ ఇంకా ప్రాణాలతో ఉండగా చనిపోయారని న్యూస్ ఎలా వచ్చింది? మా వాళ్ళకి ఎందుకు వచ్చి చూసినప్పుడు కారులో బాడీలు లేవు. మిగతా 50 లక్షలు పేమెంట్ తీసుకోవడానికి రోడ్లో వెళ్తున్న ఎవరో ఇద్దరిని చంపి కారులో పడేసి పోలీసులను లైన్లో పెట్టాం. క్రిష్, నువ్వు అడిగినవన్నీ రెడీ చేశాను. ఫోన్లో వద్దు, డైరెక్ట్గా రా, మాట్లాడదాం. ప్లాన్ శామ్ది కాదు, చైర్మన్ది. కంప్లీట్ ప్లాన్ చెప్పు. నేను వేరే అరేంజ్మెంట్స్ చేయాలి. వీడి పేరు రాధ. మే 21 వీడి టీమే చేయబోతోంది. పనైపోయాక వీళ్ళని రామచంద్ర ఎన్కౌంటర్ చేసేస్తాడంట. కొట్టేసిన డబ్బులు సగం వాడికి, సగం పోలీసులకి లెక్క చూపిస్తాడంట. నన్ను చంపితే ఆ ఆడియో కమిషనర్కి వెళుతుంది. నీకేం కావాలి చెప్పు. బ్యాంకులోకి వచ్చి బేరు బ్రాండీ అడుగుతారా? సరే, నువ్వు 500 కోట్లు తీసుకో, కాంప్రమైజ్ అయిపోదాం. ఎవిడెన్స్ మాత్రం ఇచ్చే. మిగతాది మొత్తం 25,000 కోట్లు.
ఏ 25,000 కోట్లు? మర్చిపోయావా? పోనీ గుర్తు చెయ్యనా? బాగా డీప్గా వెళ్ళిపోయా. నీకు డెత్ కన్ఫర్మ్. సార్, శామ్ దొరికాడు. అనుమానించే విధంగా కిలోమీటర్ దూరంలో ఒక కారు ఆగుంది. చెక్ చేసినప్పుడు సార్ నన్ను కాపాడండి సార్ ప్లీజ్. నేను అన్ని నిజాలు చెప్పేస్తాను. ఒకరోజు చైర్మన్ నన్ను పిలిచి ఎందుకు ఏంటి అని అడగకుండా చెస్ట్లో ఉన్న 1500 కోట్లలో 500 కోట్లను కొట్టేయడానికి మనుషుల్ని సెట్ చేయమన్నారు. నేను నా ఫ్రెండ్ ఏసీ రామచంద్రని కాంటాక్ట్ చేశాను. వాడు డాగ్ డెవిల్ని కాంటాక్ట్ చేశాడు. కానీ డాగ్ డెవిల్ చైన్ అని చెప్పాడు. చైన్ అన్న వాడికి ప్లాన్ తెలిసిపోయింది. డబుల్ క్రాస్ చేస్తే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డాను. కానీ బయటకు చూపించుకోకుండా ఏం పర్వాలేదు నువ్వు వేరే టీం చూడని చెప్పి డాగ్ డెవిల్ని వాచ్ చేయడానికి మనుషులు పెట్టాను. నేను అనుమానించినట్టే ఎప్పుడు ఇండియాకి రానివాడు ఇండియాకి వచ్చాడు. ఎందుకు రిస్క్ అని ఆ టీంనే లేపేయమన్నాను. కానీ ఇద్దరు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు. నాకు తెలిసిందంతా చెప్పేశాను సార్. కాపాడండి సార్ ప్లీజ్. డిఫ్యూజ్ చేయండి. ప్రేమ్, చైర్మన్ శామ్ చచ్చిపోయాడు. నీ వల్ల అయితే నీ ప్రాణాలు కాపాడుకో. ఎంక్వైరీ చేయాలి. నెక్స్ట్ నువ్వే. షూట్ చేయరా. ఏమైంది? వెళ్ళట్లేదు. డమ్మీ బుల్లెట్ ఎలా పేలుతుంది? Beat the shit out of him! నీ అబ్బా పొద్దున్నాడు ఎవడైనా నాలాంటి కంత్రి గడితో పెట్టుకుంటాడా?
వెళ్ళన్రా. నన్ను చంపేసి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు.